హలో అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ వచ్చి ఆస్పెక్ట్స్ అండ్ కంజంక్షన్స్. ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, వాటి ప్రభావం ఇంపాక్ట్ ఏంటి, అండ్ వాటి స్వభావం ఏంటి, అసలు దేన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది ఈరోజు మనం మాట్లాడుకుందాం. నేను చాలాసార్లు చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ప్రతి వీడియోలో కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు, ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ అదే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అన్ని ఆల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఏ నోటిఫికేషన్, ఏ వీడియో అయినా షార్ట్ అయినా అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ఉందా లేదంటే ఇంకా దేని మీదైనా ఉందా అనేది చూసుకోండి. ఆల్ మీదకి షిఫ్ట్ చేయండి. ఆస్పెక్ట్ అంటే ఏంటి? ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని దాని ప్రత్యేక దృష్టులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శనికి కనుక 3, 7, 10 అనేటువంటి దృష్టి కోణాలు ఉంటాయి. అలాగే జూపిటర్కి అంటే గురుగ్రహానికి 5, 7, 9 అనేది ఉంటుంది. అదే రవికి కానీ, బుధుడికి కానీ, శుక్రుడికి కానీ ఒకటే దృష్టికోణం ఉంటుంది, అది 7. అన్ని గ్రహాలకి కామన్ గా ఉండేది సప్తమ దృష్టి, అంటే 7వ ఆస్పెక్ట్, 7వ దృష్టికోణం అనేది అన్ని గ్రహాలకి కామన్ గా ఉంటుంది. మిగిలినవి ఒక్కొక్క గ్రహానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉంటాయి. అవి మనందరికీ తెలిసిన విషయమే. అయితే కంజంక్షన్ కి ఆస్పెక్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీంతో పాటుగా ఆస్పెక్ట్ లో కొన్ని కోణాలు ఉన్నాయి. అంటే దీన్ని సెక్స్టైల్ అంటారు, స్క్వేర్స్ ఉంటాయి, ట్రైన్స్ అంటే కోణాలు ఉంటాయి. ఓకే, అలాగే దాంతో పాటుగా ఈ 180 degrees యాంగిల్ అంటే అపోజిషన్ అంటారు దాన్ని, అది ఉంటుంది. సో ఇలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహానికి ఇంకొక గ్రహం కనుక 60 degrees తేడాతో కనుక ఉంటే దాన్ని సెక్స్టైల్ అంటారు. ఓకే, ఒక గ్రహానికి ఇంకొక గ్రహం ఒక 60 degrees ఇదిలో ఉంటే, తేడాలో ఉంటే దాన్ని సెక్స్టైల్ అని అంటారు. అదే 90 degrees తేడాలో ఉన్నప్పుడు దాన్ని స్క్వేర్ అంటారు. అదే 120 degrees తేడాలో ఉన్నప్పుడు దాన్ని ట్రైన్ అంటారు. అదే ఒక 180 degrees అవతల ఉన్నప్పుడు దాన్ని అపోజిషన్ అని అంటారు. సో వీటి గురించి మనం తర్వాత డీప్ గా మాట్లాడుకుందాం. వీటి గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను, బట్ ఈ వీడియో దానికి సంబంధించింది కాదు. అయితే ఆస్పెక్ట్స్ అనేవి ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేక దృష్టులు అంటాం కదా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేక దృష్టి అనేది. సో ఇవి అలా వచ్చినవే. అండ్ ఆస్పెక్ట్ అంటే ఒక గ్రహం తన ప్రత్యేక దృష్టితోటి ఇంకొక గ్రహాన్ని చూడడమే ఆస్పెక్ట్. అయితే ఈ ఆస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది, దాని ప్రభావం ఏంటి అన్నప్పుడు ఇది సబ్టైల్ గా ఉంటుంది. అంటే అది ఇచ్చే రిజల్ట్ కూడా ఆ గ్రహం ఒకదానికొకటి మిత్రులా శత్రువులా, ఉన్న రాశి ఏంటి, ఎన్ని డిగ్రీలు, ఇవన్నిటిని బట్టి వాటి ప్రభావం మంచి ఆపర్చునిటీస్ ని ఇచ్చే విధంగాను, లేదు అంటే విపరీతమైనటువంటి ఛాలెంజెస్ ఇచ్చేటువంటిగాను ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆస్పెక్ట్స్ దృష్టి కోణాలు ఎప్పుడైనా సరే తీవ్రంగా ఉండవు, అంటే సున్నితంగా ఉంటాయని అర్థం. ఒక రకంగా మైల్డ్ గా ఉంటాయి అని అర్థం, కానీ ఉంటాయి, మంచి రిజల్టే ఉంటుంది. కానీ కంజంక్షన్స్ తో పోలిస్తే, కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా తీవ్రత అనేది కంజంక్షన్ కి ఉండేటువంటి తీవ్రత ఆస్పెక్ట్ కి ఉండదు. ఒక రకంగా ఆస్పెక్ట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక గ్రహం తన దృష్టితో ఇంకొక గ్రహాన్ని చూస్తూ ఉన్నప్పుడు తన శక్తిని అక్కడ కూడా ప్రవహింపజేస్తూ ఉంటుంది, అక్కడికి కూడా ఇస్తూ ఉంటుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట, ఇక్కడి నుంచి అక్కడికి. లైక్ ఒక వైర్ లాగా, వైర్ లో కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి పోల్ కి, పోల్ నుంచి మన ఇంటికి వచ్చినట్టుగా ఇది కూడా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటది. ఓకే, అదే ఆస్పెక్ట్, అంతకుమించి ఏమి లేదు. సింపుల్ గా చెప్పాలంటే కంజంక్షన్ అనుకోండి, కంజంక్షన్ చాలా విభిన్నమైనది. కంజంక్షన్ అనేది ఒక కెమిస్ట్రీ లాంటిది. ఎందుకు అంటే ఇక్కడ 2 గ్రహాలు దగ్గరగా ఉండి ఒకదానితోటి ఒకటి సమ్మేళనం అయ్యి కూర్చుంటాయి. అంటే ఒక ఎనర్జీ, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఏం జరుగుతుంది, ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది,
దాన్ని ఇంకో లిక్విడ్‌లో కలుపుతారు. ఇప్పుడేమవుతది ఇంకో కొత్త లిక్విడ్ ఏదో వస్తది. లేదు అంటే ఇంకో గ్యాస్ ఏదో వస్తది. లేదు అంటే ఇంకోటేదో కొత్తది తయారవుద్ది. జస్ట్ లైక్ దట్ కంజంక్షన్ గూడా ఒక రకంగా అలానే వర్క్ అవుతుంది. యాస్పెక్ట్ అనేది తన ఎనర్జీని అక్కడ యాడ్ చేస్తా ఉంటది. తన ఎనర్జీని అక్కడ గూడా రిఫ్లెక్ట్ చేస్తా ఉంటది. కానీ కంజంక్షన్ అనేది 2 ఎనర్జీస్ అనేవి కలిసిపోయి ఒక కొత్త ఎనర్జీని ఉద్భవింపజేసేలా ఉంటుంది. అదే కంజంక్షన్. అయితే ఈ రెండిటికి తేడా ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాస్పెక్ట్ అనేది ఉంది. అయితే ఇందాక చెప్పినట్టు యాస్పెక్ట్ ఒక సున్నితమైన దాంట్లో ఒక మైల్డ్‌లీ అలా మోడరేట్‌గా అలా వెళ్ళిపోతూ ఉంటే, కంజంక్షన్ అనేది చాలా తీవ్రంగా ఉంటది. ఎందుకంటే అవి 2 మిక్సప్ అయి ఉంటాయి కాబట్టి. ఒక 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు మిక్సప్ అయి ఉంటాయి కాబట్టి. సో, అది వాటి ప్రభావం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంటది యాస్పెక్ట్స్‌తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఉదాహరణకి శుక్రగ్రహానికి ఒక 120 డిగ్రీల అవతల అంటే కోణంలో గురుగ్రహం ఉందనుకుందాం. అది యాస్పెక్ట్. అదేమవుతుంది అంటే అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలుంటాయి వీళ్ళకి అని సూచిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు ప్లస్ సూర్యుడు కలిసి కంజక్ట్ అయ్యి ఒక దగ్గర ఉన్నాడనుకుందాం. అదేం సూచిస్తుంది అంటే వీళ్ళు విపరీతమైనటువంటి మంచి కాన్ఫిడెన్స్, ఆకర్షణీయమైనటువంటి లక్షణాలు, ఎంతమంది జనాకర్షణ అంటారు గదా! అలాంటిది. వీళ్ళెక్కడుంటే అక్కడ కళ్ళన్నీ వీళ్ళ మీద ఉండడం మ్యాగ్నెటిక్ పవర్ అన్నట్టుగా అట్రాక్టివ్ పవర్ అనేది వీళ్ళకుంటుంది. శుక్రుడి యొక్క అందం, సూర్యుడి యొక్క కాన్ఫిడెన్స్ రెండూ కూడా సమ్మేళనం జరిగితే అక్కడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో, ఇది వేరు. ఇందాక చెప్పింది యాస్పెక్ట్ అది వేరు. ఆ ఉదాహరణ శుక్రుడికి కనుక 120 డిగ్రీలు అంటే కోణ స్థితిలో కనుక గురువు ఉంటే ఆర్థిక లాభాలు ఉంటాయనేది. అది వేరు. అది మైల్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. కంజంక్షన్ అంటే ఇది. ఇంకా దీంట్లో ఉన్న తేడాలేంటి? యాస్పెక్ట్స్‌కి ఇందాక చెప్పినట్టు యాస్పెక్ట్స్ అనే వాటికి వివిధ రకాలు ఉంటాయి. ఆ రకాలేంటి? డిగ్రీస్‌ని బట్టి ఒక 60 డిగ్రీస్ తేడా అండ్ 120 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ ఇలాగా. కంజంక్షన్‌కి ఏముంటుంది? కంజంక్షన్‌కి ఏమీ ఉండదు. 0 డిగ్రీస్. 0 డిగ్రీస్ నుంచి 10 డిగ్రీస్ ఈ ఈ ఈ లైన్ ఈ స్కేల్ ఏదైతే ఉందో 0 డిగ్రీస్ టు 10 డిగ్రీస్ మధ్య గనక 2 గ్రహాలు 10 డిగ్రీల లోపల గనక కలిసి ఉంటే దాన్ని కంజంక్షన్ అంటారు. దాన్ని సమ్మేళనం అంటారు. సో, అవి ఉన్నటువంటి రాశిని బట్టి, అవి ఉన్నటువంటి ప్లేస్‌మెంట్‌ని బట్టి, అవి ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి మిగిలిందంతా అంటే అది మంచిగా పనిచేస్తదా? లేదంటే ఛాలెంజింగ్‌గా ఉంటుందా? అనేది బేసప్ అయి ఉంటుంది. ఓకే. అది వేరే విషయం. బట్ ఇక్కడ మనం యాస్పెక్ట్, కంజంక్షన్ అండ్ వాటి మధ్య తేడాలు, అవి ఎలా యాడ్ చేస్తాయనేది దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో, యాస్పెక్ట్స్‌కి ఇంకా ఉదాహరణలు చెప్పుకోవాలి అంటే ఒక వ్యక్తి జాతకంలో గనక శుక్రుడు నుండి శని కనుక ఒక కోణ స్థితిలో ఉన్నాడనుకోండి. అంటే 120 డిగ్రీలకి ఇంచుమించుగా అటు ఇటుగా ఉన్నాడనుకోండి. సో, అప్పుడేమవుతుంది ఇతను ప్రేమ విషయంలో, రొమాన్స్ విషయంలో, బాంధవ్యం విషయంలో ఓకే. వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు ఎస్పెషల్లీ భార్య ఇలాంటి వాళ్ళ విషయంలో ఈ విషయాల్లో ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. కొంచెం కఠినంగా కూడా ఉంటాడు అని అర్థం. ఇప్పుడు మంగళుడు ఇంకా శని ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి. మార్స్ అండ్ సాటర్న్ ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి. వీళ్ళు కొద్దిగా పెసిమిస్టిక్‌గా ఉంటారు. విపరీతమైన కోపం, ఆవేశం ఇలాంటివన్నీ కలిగి ఉంటారు. కొంచెం కఠినమైనటువంటి స్వభావం, ఎప్పుడు సీరియస్ ఫేస్డ్ ఉంటారు. ఇది కాంబినేషన్. అంటే ఇది కంజంక్షన్. ఓకే. మార్స్ అండ్ సాటర్న్ అనేది నేను చెప్పింది అది కంజంక్షన్‌కి ఎగ్జాంపుల్. ఇందాక చెప్పినటువంటి శుక్రుడు ఇంకా శని ట్రైన్‌లో ఉంటే అంటే శుక్రుడి నుంచి శని కనుక 120 డిగ్రీలకి అవతల అంటే కోణ స్థితిలో కనుక ఉంటే ఎలా ఉంటుంది అనేది అది యాస్పెక్ట్‌కి ఎగ్జాంపుల్. సో, ఇలాగా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ 2 కలిపి చూడటం ఎలాగా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగానే ఒక వ్యక్తికి సూర్యుడు, శుక్రుడు బాగా కలిసి కూర్చొని ఉన్నారు. ఇతనికి మంచి గౌరవం, గుర్తింపు ఇయన్నీ గూడా వస్తాయి అనుకుందాం కాసేపు. మంచి స్థితిలో ఉన్నారనుకుందాం. ఏదో ఒక మంచి 10థ్‌లోనో ఎక్కడో ఉన్నారనుకుందాం. అయితే ఇతను ఉన్న స్థితి నుంచి అంటే ఈ కంజంక్షన్ ఉన్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఈ స్థితి నుంచి
శని ఒకవేళ స్క్వేర్ లో ఉన్నాడు అనుకున్నాం, అంటే ఒక 90 డిగ్రీల అవతల. స్క్వేర్ అంటే ఒక 90 డిగ్రీల అవతల. సో ఇక్కడ ఏంటి, ఇతనికి ఆకర్షణ వస్తుంది, జనాకర్షణ ఉంటుంది, విజయం ఉంటుంది, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటి కోసం ఎప్పుడైతే శని ఈ కాంబినేషన్ కి, ఈ కంజంక్షన్ కి స్క్వేర్ లో ఒక 90 డిగ్రీల అవతల ఉన్నాడో, ఆటోమేటిక్గా ఇతను ఏం చేస్తాడంటే వీటన్నిటి కోసం ముందుగా కొంచెం ఇబ్బందులు పడడం, వీటన్నిటికీ కొన్ని ఆలస్యాలు అనేవి అడ్డంగా రావడం, కొన్ని అడ్డంకులు ఎదుర్కోవడం, కష్టపడి పైకి రావడం, దాని తర్వాత ఇవన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి పొజిషన్కి రావడం అనేది, రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా చూడాలి ఆస్పెక్ట్స్ అండ్ కంజంక్షన్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అనే దాన్ని బట్టి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటుందా అనేది మనం చూసుకోవాలి. అండ్ వాటిని అనాలిసిస్ అనేది ఈ రకంగా చేయాలి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కంజంక్షన్స్ అండ్ ఆస్పెక్ట్స్, రెండు ఒకటి కాదు. సో అది విషయం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై.